అండ్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఆంధ్ర రాజకీయాల్లోకి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి కుడిభుజంగా జగన్ గారికి వెన్నుముగ్గా ఉన్న విజయసాయి రెడ్డి గారు రాజకీయం నుంచి తప్పుకుంటున్నట్టు స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు ఏంటి ఈ సిచ్యువేషన్స్ ఎక్కడి వరకు వెళ్తుందంటారు? ఏంటి అసలు ఆయన తప్పుకోవాల్సిన అవసరం ఏముందంటారు? నాకు తెలిసిన సమాచారం ప్రకారం బీజేపీ వారు చెప్పి బీజేపీ వారి దగ్గర రిక్వెస్ట్ చేసుకొని ఆయన రిజైన్ చేసి ఆయన అడుగుజాడలో నడిచి అది ఆల్రెడీ నాకు తెలిసి రాజ్యసభ బీజేపీకి వెళ్తుందని అనుకుంటున్నాను నేను. ఒకటి ఇది జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహమా, ఈ ప్రతి వ్యూహమా, లేకపోతే మొత్తం టోటల్గా ఏమైనా కేసుల వ్యూహమా, ప్రతి వ్యూహమా ఏదో నడుస్తూ ఉంది. నడుస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను అని ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రాజకీయ నాయకుడిగా ప్రతిభావంతుడిగా మొత్తం ఢిల్లీలో చక్రం తిప్పిన వ్యక్తిగా, మొత్తం విశాఖపట్నంలో భూములు దస్మాలా హిల్స్ భూములు చక్రం తిప్పిన వ్యక్తిగా, మొత్తం అన్ని భూములు కూడా మొత్తం టోటల్ గా చేతుల్లో ఒంటి చేతుల్లో నడిపించిన వ్యక్తిగా ఆయనకు మంచి పేరు ఉంది. ఆయనకి అక్కడ సెంట్రల్ లో మన మోడీ గారితో మంచి పేరు ఉంది, అమిత్ షా గారితో మంచి రిలేషన్ ఉంది, మొత్తం టోటల్ గా అన్ని తెలుసు. ఎందుకు రిజైన్ చేశాడు, ఎందుకు బీజేపీలో చేరవలసిన అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ నుంచి ఎన్నైనా నడిపించగలుగుతాడు ఆయన. ఆ నడిపిస్తున్నప్పుడు ఆ నడిపించే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్న ప్రతి నాటకం అవ్వచ్చు. లేదు అంటే ఈ మధ్యకాలంలోని టీడీపీ వాళ్ళు కూడా ఒక చేస్తున్నారు, ఎవరైనా అవ్వచ్చు, మాకు అనవసరం, అవతల ఎంతైనా తినండి, మన వైసీపీలో ఏవైనా తినేసేయండి, వాళ్ళు మేము జాయిన్ చేసుకుంటా ఉంటున్నారు. ఎంఏవి సత్యనారాయణ కూడా జాయిన్ చేసుకుంటా అంటున్నారు. మరి అదే ఎంఏవి సత్యనారాయణ మరి క్రిస్టియన్ ల్యాండ్ కబ్జా చేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మళ్ళీ ఆయన కూడా జాయిన్ చేసుకుంటాం అంటూ వినికిడి ఇది నిజం అబద్ధం తెలియదు. ఏమో విజయసాయి రెడ్డి గారిని కూడా మళ్ళీ టీడీపీలో జాయిన్ చేసుకున్నాం. ఎందుకంటే శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు ఉండరంట. మన కరెక్ట్ కాదేమో. కానీ ఈ మధ్యకాలంలో పార్టీలో వైసీపీ అంటే ఇప్పుడు వైసీపీ అంటే బద్ధ శత్రువు. మరి దాంట్లో ఉన్న వాళ్ళు దీంట్లో చేర్చుకుంటాం, వాళ్ళు చేసిన నేరాల ఘోరాలు కూడా మనమే దాన్ని కప్పిపుచ్చుతాం అంటే కూడా కరెక్ట్ కాదేమో. సీతారాం సుధాకర్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆల్రెడీ ఆయన మీద చాలా అభియోగాలు ఉన్నాయి, ఈ రేషన్ బియ్యం మీద వాటి మీద. ఆయన టీడీపీలో చేర్చుకున్నారు. అంటే నేనేమని చెప్తున్నానంటే ఇలాంటివన్నీ కూడా పార్టీకి నష్టం వస్తాయి తప్ప కష్టం రాదు. కనుక పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అంటే వేరే వ్యక్తులు ఎవరైనా అనుకోవచ్చు, కానీ జగన్ అన్నకి ఒక ఆత్మ కింద ఉన్న విజయసాయి రెడ్డి గారు కాబట్టి మేబీ అన్ని ఊహాగానాలే. ఊహగానాలే, ఇది కరెక్ట్ కాదు. ఊహగానాలే. దాంట్లో జగన్ వ్యూహం కూడా ఉండొచ్చు. ఇప్పుడున్న టార్చర్ కి జగన్ వ్యూహం కూడా ఉండొచ్చు. ఒకటి ఉంది. రెండోది వైవి సుబ్బారెడ్డి గారికి ఆయనకి పడట్లేదు. విక్రాంత్ రెడ్డి గారు, కేవీ రావు గారు గొడవ నడుస్తుంది కాకినాడ పోర్టులో. ఆ కాకినాడ పోర్టులో నన్ను ఇరికించేశారు, నాకు ఎవరు జగన్ సపోర్ట్ చేయలేదు, ఎవరు సపోర్ట్ చేయలేదు నాకు ఆలోచనతో కూడా ఉన్నాడు. కనుక అలా కూడా మనస్తాపంతో రాజీనామా చేసి మొత్తం టోటల్ గా బీజేపీ బయటని సపోర్ట్ చేద్దామని, ఈ సీటు బీజేపీకి వెళ్ళిపోద్దని తెలుసు ఆయనకి, కూటమికి. కనుక బీజేపీకి సపోర్ట్ చేద్దామని అనుకోవచ్చు. ఏదైనా అంతరంగం. ఆయనేం చిన్న పిల్లడు కాదు, కేసుల భయంతో చేశాడు. అలాంటి కేసుల కోసం భయపడే వ్యక్తి కాదు. ఇలాంటి 200 కేసులు పెట్టుకున్నా కూడా ఇలాగుండే వ్యక్తి. కనుక ఆయన మన విజయసాయి రెడ్డి గారిని తక్కువ అంచనా వేయొద్దు. వ్యూహం ఉంది, ప్రతి వ్యూహం ఉంది. కనుక వ్యూహం ప్రతి వ్యూహం, దాంట్లో ఆయన మన విజయసాయి రెడ్డి గారిని తక్కువ అంచనా వేయడానికి లేదు. కనుక దాంట్లో ఏదో మర్మం మాయ ఉంది. దాంట్లో అది మనకు టీడీపీకి చేస్తాడా బీజేపీకి చేస్తాడా నాకు తెలిసి బీజేపీకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కానీ చేరడు. అండ్ సపోర్టెడ్ ఈజ్ బ్యాక్గ్రౌండ్ అండ్ సపోర్టెడ్ ఈజ్ మొత్తం టోటల్గా ఇంటర్నల్ మేటర్స్.